కొనసాల రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవానికి జీవీఎంసీ అంటే మన రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి నగరం అధ్యక్ష. విశాఖపట్నం ముఖ్యమైన నగరమే కాకుండా ఈ దేశంలోనే ముఖ్యమైన పట్టణాల్లో విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా, ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూడా ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఎక్కువ శ్రద్ధ చూపించి ఆ ప్రాంతానికి అక్కడ తీసుకొచ్చే ఏర్పాట్లన్నీ గూగుల్ ఈ మధ్య పెద్ద లార్జ్ స్కేల్లో డేటా సెంటర్ని వస్తున్నాయి అధ్యక్ష. అదే కాకుండా మనం జాతీయ స్థాయి సర్వేలో విశాఖపట్నం మోస్ట్ సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అని కూడా ఇచ్చారు అధ్యక్ష. ఈ దేశంలోనే మహిళలకి చాలా భద్రత కలిగినటువంటి పట్టణంగా తీర్చిదిద్దారు. ఇటువంటి పట్టణానికి చాలా బ్యూటిఫుల్ పట్టణం కూడా అధ్యక్ష. ఇటువంటి పట్టణానికి జీవీఎంసీ పరిధి పెరిగాక చాలా గ్రామాలు విలీనమయ్యాయి అధ్యక్ష. విలీనమైనటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మటుకు ఏమాత్రం కూడా లేవు అధ్యక్ష. అదే కాకుండా మనకి ఈ మధ్య అయితే కమిషనర్ గారు వచ్చారు, లక్కీగా మా నారాయణ గారు వేశారు, కానీ ఒక సంవత్సరం పాటు కమిషనర్ పోస్ట్ కూడా లేనటువంటి పరిస్థితి జీవీఎంసీకి ఉంది అధ్యక్ష. కొత్తగా కమిషనర్ వచ్చి వారు యాక్టివ్గా తిరిగి అన్ని చేస్తున్నారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ మనకు ఉన్నటువంటి ఏవైతే పరిధి పెరిగిందో పెరిగినటువంటి పరిధిలో రోడ్డు కనెక్టివిటీ కానీ, డ్రైనేజ్ కనెక్టివిటీ కానీ, లైన్ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ కానీ వీటి అన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మనం ఇప్పుడు ఐటీగా అభివృద్ధి చెందుతుంది, వివిధ ఇండస్ట్రియలైజేషన్ కూడా ఎక్కువగా అవుతుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా మంత్రి గారు ఖాళీలు జోనల్ ప్రకారం అన్నారు. అసలు విశాఖపట్నం జోన్కే సుమారు, విశాఖ అనకాపల్లి జోన్కే సుమారు 300 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అధికారులు చెప్పిన ప్రకారం 300 అన్ని కేటగిరీలు కలిపి. అంటే మెయిన్ ఈ మధ్య టీపో మొన్ననే వేశారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరూ లేరు అధ్యక్ష, అందరూ కూడా ఇన్ఛార్జ్ అధ్యక్ష. కమిషనర్ కూడా ఈ మధ్య రావటం జరిగింది, జోనల్ కమిషనరు. ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం, ఎందుకంటే మన రాష్ట్రానికి చాలా ప్రెస్టీజియస్ సిటీగా తీసుకొని చేయాలి అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి అది ప్రణాళిక, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ మౌలిక సదుపాయాలను చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా క్లాగ్ అయిపోయి డీసిల్టింగ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ అధికారుల పనితీరు అయితే గతంలో మన అధికారులు వచ్చిన